పిల్లలు ఇలా పెరుగుతున్నారా అనే జాగ్రత్త తీసుకోవాలండి దయచేసి. అందుకోసం ఈ పద్యం భాగవతంలోంచి పట్టుకొచ్చాను నేను, చాలా ముఖ్యమైన పద్యం అని. తనయందు అఖిల భూతములందు సమహితత్వంబున జరుగువాడు. అందరు జీవులని అందరు మనుషుల్ని సమానంగా చూడడం పిల్లలకి నేర్పాలి. వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో ఆడద్దు, వీళ్ళతో ఆడద్దు, వాళ్ళు మన క్యాస్ట్ కాదు, ఇవన్నీ చెప్పకండి దయచేసి. వాళ్ళని ఆడుకోనివ్వండి. వాడి మనస్సు ఆకాశం అంత విశాలంగా ఉంది, వాళ్ళకి మనకి పడదు, ఇవి చెప్పకండి. తల్లిదండ్రులు మన దరిద్రాలు మన అసూయలు పిల్లలకు అంటకట్టకూడదు. వాళ్ళని ఎదగనివ్వాలి, విశాలంగా ఎదగనివ్వాలి. వాడు ఎవరితో అన్న మానయాలను కూడా తర్వాత చూసుకుంటాడు. అక్కడ మనం చిన్నప్పటి నుంచి నేర్పక్కర్లేదు. ఇక్కడ నిన్ను వాళ్ళతో తిరగద్దని చెప్పానా, వద్దండి. అలాగా ఒకవేళ చెప్పదలుచుకుంటే ఎందుకో చెప్పేయండి స్పష్టంగా. వాడికి దుర్వ్యసనాలు ఉన్నాయి, తిరగద్దని చెప్పండి. లాజిక్ ఉండాలి. పిల్లలు లాజిక్ కోరతారండి, మ్యాజిక్ కోరరు. ఇందువల్ల తిరగద్దని చెప్పాలి. అందుకని మన ఇష్టమైనట్టు మన ఆశయాలన్నీ వాళ్ళు తీర్చాల్సిన అవసరం వెళ్ళి వాళ్ళ పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది.